ఇప్పుడు గాజా శాంతి ఒప్పంద సదస్సుకు నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానం అసలు ఎందుకు పిలిచారు? ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇది ఆఫ్ కోర్స్ ఆయన గొప్పతనం చెప్పుకోవడానికి, నేను చాలా ఏం చేశాను చూడు అని గొప్పలు చెప్పుకోవడానికి ఆయన అందరినీ పిలిచాడు ఆయన. సరే ఒత్తాసు పలుకుతూ చాలా మంది వెళ్ళారు. మనం చూసాం అక్కడ ఏమైందో. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక చక్రవర్తి నిలబడితే వెనకాల అందరూ కూడా సామంతులు నిలబడ్డారు అందరూ. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ కానీ, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కానీ, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ వెనకాల నిలబడ్డారు. వాళ్ళని ఎవరు మాట్లాడడానికి ఏమీ లేదు. ఒక షహబాజ్ షరీఫ్ మాత్రం పిలిచి 5 నిమిషాలు మాట్లాడిచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఊరికి నిలబడున్నారు. వాళ్ళకి ఎందుకు వచ్చారో ఏం తెలియదు. సంతకాలు ఎవరో ఇద్దరు పెట్టుకుంటుంటే వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే, నేనెంత గొప్పనో చూడు అని అందరికి చెప్పే ప్రయత్నం ఆయన చేశాడు. ప్రధాని మోదీ చాలా విజ్ఞతతోటి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడికి వెళ్లకుండా అవాయిడ్ చేశారు. వెళ్ళుంటే పరిస్థితి ఏమై ఉండేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆయన మాట్లాడుతూ సడన్ గా వెనకాల తిరిగి షహబాజ్ షరీఫ్ ఏం చెప్పాడు, ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ గోయింగ్ టు బి నైస్ టు ఈచ్ అదర్ అన్నాడు. అని షహబాజ్ షరీఫ్ ఏమన్నాడు, ఆమె కరెక్ట్, ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్ అన్నాడు. షహబాజ్ షరీఫ్ ఏమంటాడు, నవ్వుతూ తల గంగిరెద్దులో ఊపాడు. దాసోహం అన్నాడు. కాబట్టి ఈరోజు మోదీ గారు వెళ్తే మోదీ గారిని అటువంటి ప్రశ్న ఇస్తే పరిస్థితి ఏమవుతుంది? మోదీ గారికి ఎంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ సడన్ గా స్టేజ్ మీద అందరూ ప్రెస్, అందరూ ప్రపంచం అంతా చూస్తుంటే షహబాజ్ షరీఫ్ పిలిచి, మోదీని పిలిచి ఇద్దరిని చేయగలుపుకోండి అని చెప్పి ఫోర్స్ చేస్తే ఏమవుతుంది అక్కడ? కాబట్టి ఇటువంటి పిచ్చి పనులు ఆయన చేస్తున్నాడు. కాబట్టి మోదీ గారు ఆ ట్రాప్ లో పడలేదు. గతంలో కూడా మోదీ గారు కెనడాకి వెళ్ళినప్పుడు, G7 సమ్మిట్ కి అబ్జర్వర్ గా వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి, నువ్వు ఇటు రా, నువ్వు ఇండియాకి వెళ్ళొద్దు, ఓ రోజు ఇటు వచ్చిపో, వాషింగ్టన్ రా అని పిలిచాడు. సడన్ గా మోదీ మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది ఆయనకి? ఎందుకంటే ఆయన నోబెల్ ప్రైజ్ కావాలి. మోదీ గారు అక్కడ వెళ్ళుంటే కనుక ఆల్రెడీ అసీం మునీర్ అక్కడ వైట్ హౌస్ లో కూర్చొని ఉంటాడు. మోదీని, అసీం మునీర్ని పెట్టి ఫోటో పెట్టి ప్రెస్ను పిలిచి, చూడు నేనే వీళ్ళిద్దరిని కలిపాను అని చెప్పి ఆయన డబ్బా కొట్టుకోవడానికి ఒక బొమ్మగా వాడుకునేవాడు మోదీ గారు. మోదీ గారికి అంత అనుభవం ఉంది కాబట్టి నేను వేరే బిజీగా ఉన్నాను, నేను తర్వాత వస్తానని చెప్పి ఆయన వెళ్ళలేదు. అలాగే ఆయన 4 సార్లు ఫోన్ చేస్తే మోదీ గారు ఎత్తలేదు ఫోన్. ఎందుకు ఫోన్ ఎత్తలేదు? ఫోన్లో నేను మోదీని చెప్పాను, ఆల్రెడీ మోదీని వంచేశాను, తల వంచేశాను, అయిపోయింది, దాసోహం అన్నాడు, ట్రేడ్ ఒప్పేసుకున్నాడు, ఇటువంటివో డైలాగ్ కొడతాడు. మళ్ళీ దాన్ని కడుక్కోలేక తుడుచుకోలేక మనం చావాలి. కాబట్టి ఆయన నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మోదీ గారు చాలా సున్నితంగా, చాలా కేర్ఫుల్ గా ఆయన అవాయిడ్ చేస్తున్నారు. అందుకనే మోదీ గారు షర్మల్ షేక్ కి వెళ్ళలేదు. ఈ ఈజిప్ట్ లో జరిగినటువంటి సమ్మిట్ కి ఆయన వెళ్ళలేదు, అవాయిడ్ చేశారు. అక్కడ ఇటువంటి పిచ్చి పనులు ఏమో చేస్తే కనుక మనకు చాలా ఎంబరాస్మెంట్ ఉంటుంది. అందుకని ఆయన అవాయిడ్ చేశారు. జయశంకర్ గారు కూడా పంపించలేదు. జయశంకర్ గారు వెళ్ళినాక ఆయన చాలా సీనియర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా ఇటువంటి ఎంబరాస్మెంట్ జరగచ్చు. అందుకని జూనియర్ మంత్రి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ మన కిరీటి విక్రమ్ సింగ్ జీని ఆయన పంపించారు, విక్రమాదిత్య సింగ్ ఆయన పంపించారు. సో కాబట్టి ఆయన అంత జూనియర్ మినిస్టర్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతులు, రాజులు, చక్రవర్తులు వీళ్ళతోనే మాట్లాడతాడు కాబట్టి ఆయన్ని పిలవలేదు. కానీ లిస్ట్లో చదివాడు, భారతదేశం కూడా వచ్చింది రిప్రజెంటేషన్ చదివాడు, ఆయన లిస్ట్లో చదివాడు. కాబట్టి చాలా దౌత్యపరంగా చాలా ఒక మాస్టర్ స్ట్రోక్ మోదీ గారు చేశారు. అక్కడికి వెళ్ళి భంగపడి అవమానపడేదానికంటే కూడా మన డిగ్నిటీ మనం మెయింటైన్ చేశాము. షహబాజ్ షరీఫ్ అక్కడికి వెళ్ళి ఏమంటారు, ఒక కంప్లీట్ గా బానిసగా, ఒక సామంతుడిగా ఎలా ప్రవర్తించడం అందరూ ప్రపంచం అంతా చూసింది. ఆ ఎంబరాస్మెంట్ నుంచి మన దేశాన్ని తప్పించి మన దేశ గౌరవాన్ని కాపాడారు మోదీ గారు వెళ్ళకుండా.